చూసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది వస్తుంది. ఇక్కడ 2 బీహెచ్‌కే ఫ్లాట్ డోర్, మెయిన్ డోర్ ఇటు వస్తే గనక 3 బీహెచ్‌కే మెయిన్ డోర్ వచ్చేసి ఇటువైపు వచ్చిందనమాట. ఎదురుగా డోర్లు ఉండకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా మంచి నీట్‌గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు మెయిన్ డోర్ కూడా మంచి టేక్ వుడ్ తోటి చాలా మంచి డిజైన్‌గా బ్యూటిఫుల్‌గా ఉండే విధంగా మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా మంచి డోర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. కింద కూడా నార్మల్‌గా ఇవ్వకుండా మంచి మార్బుల్స్ అనేది మనకి కింద ఇచ్చారనమాట. అంతేకాకండి ఇది వచ్చేసి మనకు 1945 ఎస్ఎఫ్టీ 3 బీహెచ్‌కే ఫ్లాటు. ఈ విధంగా చాలా స్పేషియస్‌గా ఉండే విధంగా మనకు 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఉంటుంది. ఈ విధంగా మంచి ఓపెన్ కిచెన్ కూడా ఉంటుందన్నమాట. మీరు కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. పెద్దగా ఉండే విధంగా ఓపెన్ కిచెన్ ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. మంచి వెంటిలేషన్ కూడా వచ్చే విధంగా ఇటువైపు రోడ్ కూడా కనెక్టివిటీ చూసుకోవచ్చండి. మనకి ఎదురుగా కూడా చుట్టూ మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాటికి నియర్ బై ఉండే విధంగా మనకి ఏదైతే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఒక బెడ్రూమ్ అయితే చూపెడతానండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్కి కానీ కిడ్స్ బెడ్రూమ్కి ఏదైనా వాడుకోవచ్చు. ఈ విధంగా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇటువైపు కూడా మనకు బాల్కనీ ఇచ్చారనమాట. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే బాల్కనీ వ్యూ నుంచి కూడా చూసుకున్నా కానీ చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఇంకో మాస్టర్ బెడ్రూము